మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ అంటే చాలట. గత జన్మలో పాపాలతో సహా ఈ జన్మలో చేసిన పాపాలన్నీ కూడా ఇట్టే తొలగిపోతాయట. శివునికి సోమవారం అంటే చాలా ఇష్టం అన్న విషయం మనందరికీ తెలిసింది. అమావాస్య నాడు ఆయనను పూజిస్తే కూడా విశేషమైన ఫలితం లభిస్తుంది. ఇక ఆ సోమవారము అమావాస్య కలిసి వచ్చే రోజే సోమవతి అమావాస్య అయింది. శివయ్యకి సోమవారం మనం చాలా ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటాం. అందులోనూ సోమవారము అమావాస్య కలిసి రావడం, ఈ సోమవతి అమావాస్య రోజున శివారాధన ఏ విధంగా చెయ్యాలి, అసలు సోమవతి అమావాస్య వెనుకున్నట్టు కథ ఏమిటి, ఈ రోజున చేయవలసిన పనులేమిటి, చేయకుండా పనులేమిటి, విధి విధానాల గురించి పూర్తి వివరంగా మనం ఈరోజు పూజా విధానంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం కూడా చాలా చక్కగా అర్థమవుతుంది. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరం కలిసి ఒకసారి ఏకకంఠంతో శివనామస్మరణ చేద్దామా మరి? ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. 2024 సంవత్సరంలో అమావాస్య డిసెంబర్ 30వ తారీఖున తెల్లవారుజామున 3:40 నుండి ప్రారంభమై డిసెంబర్ 31వ తారీఖు ఉదయం 4:09 వరకు ఉంటుందండి. కాబట్టి ఈ సమయం వరకు అమావాస్య తిథి సమయం అనేది ఉన్నది. ప్రతి నెలలో వచ్చే అమావాస్య అయినప్పటికీ కూడా కానీ సోమవతి అమావాస్యకు ఉన్నట్టు ప్రత్యేకత చాలా ముఖ్యమైనది. మనలో చాలామంది కూడా శివభక్తులు ఉంటారు. కార్తీక మాసంలో ఒక దీపం వెలిగించిన వారంటూ ఉండరు. కాబట్టి వారందరికీ కూడా నేను చెప్పేది ఏమిటి అంటే, ఇంతటి ప్రత్యేకమైన రోజున శివారాధనను అస్సలు మిస్ చేసుకోకండి. శివారాధన అమ్మో అని భయపడకండి. శివారాధన అంటే భక్తిపూర్వకంగా శివయ్యకి చెంబుడు నీళ్లను కూడా అభిషేకం చేసినా చాలు. ఆ శివయ్య యొక్క కరుణ కటాక్ష వీక్షణాలు మీ మీద, మీ కుటుంబం మీద ఎల్లవేళలా ఉంటాయండి. శివయ్య యజ్ఞాలు యాగాలని మెప్పడు. మన మనస్ఫూర్తిగా ఒక పువ్వును సమర్పించినా చాలట. ఆ శివయ్య అనుగ్రహం ఇట్టే కలుగుతుందంట. ఇంతటి విశిష్టత కలిగినటువంటి సోమవతి అమావాస్య రోజున శివారాధన ఎలా చేయాలి, ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి, లేదా గుడికి వెళ్ళినప్పుడు పూజ ఎలా చేయాలి అనే విషయాలన్నిటి గురించి పూర్తి వివరంగా మీకు ఈరోజు పూజా విధానం చెప్పడం జరుగుతుందండి. కానీ ముందుగా అసలు సోమవతి అమావాస్య అంటే ఏమిటి అనే విషయాన్ని ఒక చిన్న కథ ద్వారా మన పురాణాలు, మన పెద్దవాళ్ళు చెప్తున్నారు కదా, ఆ కథ ఏమిటో తెలుసుకుందాం. మనలో చాలామందికి దక్ష యజ్ఞం కథ గురించి తెలుసు. అంటే తన అల్లుడైన శివుడిని అవమానించేందుకు దక్షుడు ఈ యజ్ఞం తలపెట్టాడు. అక్కడ తన చోటు లేదని శివుడు వారిస్తున్నా వినకుండా శివుని భార్య సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్ళింది. సతీదేవి తన కుమార్తె అన్న ఆలోచన కూడా లేకుండా దక్షుడు ఆమెను కూడా అవమానించాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి తనని తాను దహించి వేసుకుంది. సతీదేవి మరణం గురించి విన్న శివుడు, ఆగ్రహంతో ఉన్నటువంటి శివుడు తన వెంట్రుకతో వీరభద్రుని సృష్టించాడు. ప్రమద గణాలతో పాటుగా ఆ వీరభద్రుడు దక్షుని మీదకు దాడి చేశాడు. అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరినీ చావ చితకబాదాడు. శివగణాల చేతులు చావు దెబ్బలు తిన్న వారిలో చంద్రుడు కూడా ఉన్నాడు. చంద్రుడు సాక్షాత్తు శివునికి తోడల్లుడు. అయినా శివుని అవమానించే కార్యక్రమంలో పాల్గొనేందుకు తగిన శాస్తిని అనుభవించాడు. నిలువెల్లా గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తాళలేకపోయాడు. తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్ళి ఆ పరమేశ్వరుని వేడుకున్నాడు. చంద్రుని బాధ చూసిన బోళాశంకరుని మనసు కరిగిపోయింది. రాబోయే సోమవారం నాడు అమావాస్య తిథి కూడా ఉన్నదని, ఆ రోజున కనుక తనకు అభిషేకం చేస్తే చంద్రుడు ఆరోగ్యవంతుడు అవుతాడని అభయమిచ్చాడు. శివుని సూచన మేరకు చంద్రుడు సోమవారం అమావాస్య కలిసిన రోజున శివునికి అభిషేకం చేసి తన బాధల నుంచి విముక్తుడయ్యాడు. అప్పటి నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యని సోమవతి అమావాస్య అనే పేరుతో పిలవడం జరుగుతుంది. సోముడు అంటే చంద్రుడు అని అర్థం. ఆ చంద్రుని ధరిస్తాడు కాబట్టి శివుని కూడా సోమేశ్వరుడు అని పిలుస్తారు. సోమవతి అమావాస్య రోజున శివునికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందట. ఇందుకోసం తలార స్నానం చేసి శివుని పంచామృతాలతోనూ జలంతోనూ అభిషేకించమని చెప్తూ ఉంటారు. ఇలా అభిషేకించిన శివుణ్ణి బెలవపత్రాలతో పూజించి శివ స్తోత్రాలతో కొలిస్తే సంపూర్ణమైన ఆయురారోగ్యాలు, సిరి సంపదలు లభిస్తాయని ఒక నమ్మకంగా చెప్తారు. మరి ఈ పూజను పంచారామాలలో కానీ రాహుకాలంలో కానీ చేస్తే విశేషమైన ఫలితం దక్కుతుందట. ఏది కుదరకపోతే కనీసం శివ పంచాక్షరి జపంతో అయినా ఈ రోజున గడపమని చెబుతున్నారు. కాబట్టి ఇంతటి విశేషమైనటువంటి సోమవతి అమావాస్య వేళ అందరూ కూడా శివునికి అభిషేకం చేయండి. ఇంట్లో మీ దగ్గర శివలింగం ఉన్నట్లయితే అభిషేకం చేయండి. అలాగే బెల్లపత్రాలతో శివ అష్టోత్తరం చదవండి. ఒకవేళ మీకు ఇంట్లో పూజ చేయడం కుదరినప్పుడు ఇలా గుడికి వెళ్ళి శివయ్యకి అభిషేకం చేయించండి. అభిషేకము అంటే పంచామృతాలతో అభిషేకం చేయిస్తే చాలా మంచిదండి.
అసలు అప్పటికప్పుడు ఏమీ దొరకలేదు అనుకున్నప్పుడు వట్టివేర్లు ఉన్నా కూడా వట్టివేర్లతో కూడా శివయ్యకి అభిషేకం చేస్తే ఇట్టే ఉప్పొంగిపోతారు. కాబట్టి శివయ్య యొక్క అనుగ్రహం కోసం కోరుకున్న ప్రతి ఒక్కరు కూడా శివయ్యకి ఈ రోజున వట్టివేర్లతో అభిషేకం లేదా పంచామృతాలతో అభిషేకం చేయండి. శివయ్య యొక్క అనుగ్రహం తప్పక కలుగుతుంది. మనలో చాలామందికి ఈ సందేహం అయితే ఉందండి. సోమవారం వేళ ఏమీ తినకుండా తలస్నానం చేసి ఆ తర్వాతే తినాలట. లేదా తినిన తర్వాత తలస్నానం చేసినట్లయితే ఆ రోజున 100 దీపాలు కొండెక్కించినటువంటి పాప ఫలితం అయితే కలుగుతుందని చెప్తూ ఉంటారండి. కాబట్టి ఇది నిజమేనా అని చాలామంది అడుగుతున్నారు. ఇది వారి వారి నమ్మకాన్ని బట్టి ఉంటుందండి. కాబట్టి చాలా వరకు నమ్మవలసిన విషయం ఏమిటి అంటే ముందుగా దేవుని ప్రార్థన చేయాలి. ఆ తర్వాతే తినగలగాలి. అయితే ఆరోగ్యం సహకరించని వారు మాత్రం స్నానం చేసి టిఫిన్ తిని దేవుడే ఉన్నాడు నమస్కరించుకొని పూజ చేయవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవటం, ఆ తర్వాత బ్రష్ చేసుకొని తలంటు స్నానం చేసి దేవుని పూజించటం. ఇది క్రమంగా పెట్టుకున్నట్లయితే ఎటువంటి సందేహం ఉండదండి. అలాగే ఈ రోజున శివారాధనకు చాలా ప్రాముఖ్యతమైన రోజు కాబట్టి ఈ రోజు నాన్ వెజ్ అది తినకూడదు. అలాగే ఉపవాసం ఉండాలని నియమం అయితే లేదు. ఈ రోజున శివారాధనకు ప్రాముఖ్యత చెందిన రోజు కాబట్టి ఈ రోజున ఎక్కువగా అధికంగా మాట్లాడకుండా ఉండకపోవడమే మంచిదండి. అంటే ఎవరిని దూషించకపోవటం, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పటం, ఒకరి గురించి చెడుగా మాట్లాడటం ఇటువంటివన్నీ కూడా శివయ్యకి నచ్చవు. కాబట్టి శివ పంచాక్షరి స్తోత్రాన్ని చదవటం వల్ల శివయ్య యొక్క అనుగ్రహం తప్పక కలుగుతుంది. ఇంకా మీకు వీలైనట్లయితే మాత్రం ఒక పూట భోజన స్వయంపాక దానం సద్బ్రాహ్మణుడికి దానం చేయండి. లేదా పేద ప్రజలకు ఒక పూట భోజనానికి ఒక మనిషికైనా సరే డబ్బులు ఇవ్వటం లేదా ఆహారాన్ని ఇవ్వడం వల్ల మీకు స్వామివారికి అనుగ్రహం తప్పక కలుగుతుంది. ఒకవేళ ఈ సోమవతి అమావాస్య రోజున ఉదయం వేళ మీకు పూజ చేయడం కుదరినప్పుడు సాయంత్రం వేళ కూడా పూజ చేయవచ్చు. అయితే ఈ సోమవతి అమావాస్య తిథి సమయం అనేది 2024 సంవత్సరంలో డిసెంబర్ 30వ తారీఖు సోమవారం రోజున ఉదయం నుంచి సాయంత్రం వేళ వరకు అంటే రేపటి రోజు వరకు కూడా తెల్లవారుజామున వరకు కూడా తిథి సమయం ఉన్నది. కాబట్టి ఉదయం వేళ సాయంత్రం వేళ కూడా పూజ చేయవచ్చు. ఈ రోజున ఇంట్లో పిండి దీపారాధన వెలిగించడం లేదా కొబ్బరి దీపారాధన చేయటం చాలా మంచిది. శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అని అంటారు. కాబట్టి ఆ శివుని ఆజ్ఞ కోసం అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి మన ఇంట ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా ఇట్టే తొలగిపోయి శివానుగ్రహాన్ని పొందాలి అంటే శివునికి ఇష్టమైన ఈ సోమవతి అమావాస్య రోజున శివుని అనుగ్రహం కోసం పూజ అయితే అందరూ చేయవచ్చండి. అయితే ఈ సోమవతి అమావాస్య వెనుక మరొక చిన్న కథ కూడా ఉంది. ఈ కథ కూడా చాలా బాగుంది. అయితే ఈ శివుని అనుగ్రహం కోసం మనం పూజ చేసే క్రమంలో శివుని యొక్క ఈ కథ గురించి కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యము. అదేమిటో తెలుసుకుందాము. పూర్వం ఒక ఊరిలో నిరుపేద దంపతులు యుక్త వయస్కురాలైన కూతురితో నివసిస్తూ ఉండేవారు. ఆ దంపతులు ఎన్ని ప్రయత్నాలు చేసినా తమ కూతురికి వివాహం చేయలేకపోయారు. ఒకరోజు ఒక ముని పొంగవుడు వారి ఇంటికి ఆతిథ్యానికి రాగా అతనిని గౌరవించి భోజనానంతరం తమ కుమార్తె విషయము తెలిపి ఆశీర్వదించమనగా ఆ ముని ఈ యువతకి వివాహం యోగము లేదని చెప్పెను. బాధ తప్త హృదయముతో నివారణ పరిహారము కోరగా ఆ ముని ఇచ్చటకు దగ్గరలో సోమ అని ఒక సత్ప్రవర్తన గల ఇల్లాలు కలదు. ఆమె దగ్గర నుండి కుంకుమ పొందినచో వివాహము జరుగునని తెలిపెను. అంతటా ఆ దంపతులు వారి అమ్మాయిని ప్రతిరోజు సోమావతి దేవి గృహమునందు ఆమెకు సహాయముగా పనిచేయమని పంపించారు. కొన్ని రోజుల తర్వాత సోమావతి ఎందుకు మా ఇంట్లో పని చేయుచున్నావని అడుగగా ఆమె ఆ ముని ఉదంతం అంతయు తెలిపెను. అప్పుడు సోమావతి ఆ యువతికి సహాయము చేయనించి తన పాపిటి నుండి సగం కుంకుమను తీసి ఇవ్వగా ఆమె దానిని ధరించెను. కొన్ని దినములకు వివాహ గడియలు ఏర్పడగానే కళ్యాణ ప్రాప్తి పొందెను. ఆమెకు వివాహం కూడా అయ్యిందండి. అలాగే సోమావతికి కుంకుమ తరుగు ఏర్పడగానే ఆమె భర్త ప్రాణాపాయ స్థితిలో పడినాడు. అంతటా సోమవతి కఠోర నిష్ఠతో పరమశివుని ధ్యానించి రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేసి పాత్రలోని కొంత నీటిని చెట్టుకు పోసి మిగిలిన నీరును త్రాగగా తన భర్తకు ప్రాణాపాయము తొలగి పునర్జీవితుడయ్యాడు. నాటి నుండి సోమవతి అమావాస్యకు బహుళ ప్రాచుర్యము లభించినది. అందుచేత సోమవతి అమావాస్య నాడు అభిషేకం చేయించలేని పక్షంలో కనీసం ఒక దీపమైన శివాలయంలో వెలిగించాలని చెప్తున్నారు. ఇటువంటి కథల ద్వారా మనందరం కూడా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చండి. ఒక పురాణ కథనం ద్వారా తెలుసుకోవాలి అంటే ఎవరు వినరు. అలాగే ఒక చిన్న కథ చెప్తానమ్మా. కథ వృత్తాంతం చెప్పటం వలన జనాలకు అందరికి కూడా అర్థమయ్యేలాగా మన పురాణాలు అనేవి మనకి తెలుపబడుతున్నాయి. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న విషయాలన్నీ కూడా తెలుసుకొని మనం ఈ విధంగా ప్రతి ఒక్క పూజను చేసుకోవటం వలన మన ఇంట ఉన్నటువంటి కష్టాలన్నీ ఇట్టే తొలగిపోతాయి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.